దేశంలో మోడీ హవా నడుస్తుందన్నాడు కేంద్ర మంత్రి రాధాకృష్ణన్. ప్రజలు కోరుకున్న పాలన నడుస్తుందన్నారు. 2019లా తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తోటి కలిసి వరంగల్ తిరిగిండు రాధాకృష్ణన్. మతం పేరు మీద రిజర్వేషన్లు ఇచ్చుడు మంచిది కాదన్నాడు లక్ష్మణ్. ప్రజల్ని ఆగమాగం చేస్తున్నారని గరమైండు. మత రిజర్వేషన్ల మీద ప్రజలతోని కలిసి కొట్లాడతామన్నారు. The Karyakartas of our party who have worked very hard for the victory of BJP during the election time. In these 3 years, we have achieved a lot of things to say. After 2014 election, we have victory almost all where the elections were. I am from Kanyakumari. I was elected as a member in 1999, and the 2014 election also I got elected. How this happened? This has happened only because of the belief of the people with our Honorable Prime Minister and the hard work of our Karyakartas. For our Modi government, there is nothing to hide. I hope in the coming elections, we will have a BJP government in Telangana. 2019 లక్ష్యంగానే ఇవాళ తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధించాలంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి భావించి ప్రజలు ఇవాళ మోదీ పట్ల ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం ఏదైతే మారు పెడతా ఉన్నారో దానికి అనుగుణంగా మా కార్యక్రమాలు రెట్టింపు ఉత్సాహంతో దిగ్వినీకృతమైనటువంటి మరి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. డాక్టర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు చెల్లుబాటు కావని చెప్పారు. సామాజిక వివక్షకు ఆర్థికంగా లేదా విద్యా ఉద్యోగాల్లో వెనుకబడ్డ వర్గాలకు మాత్రం రిజర్వేషన్ చెప్పితే ఈరోజు కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఈ రకంగా గందరగోళం సృష్టిస్తున్నారు, అయోమని సృష్టిస్తున్నారు. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికే బీజేపీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం, ఉద్యమ బాట పడుతున్నాం. ఆ దిశలోనే ఈరోజు పార్లమెంట్ సమ్మేళనం, ఆ తర్వాత ఉద్యమ బాట,